హలో ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇక ఈ వీడియో వచ్చేసి ఉమెన్స్ డే మార్చ్ 8 రోజుది నేను ఇవాళ పోస్ట్ చేస్తున్నాను. కాకపోతే నాకు ఈ మధ్య ఏంటో టైం దొరకక లేట్ అవుతున్నాయి నా ప్రతి వీడియో కూడా. సారీ, ఏమనుకోవద్దు. బట్ మేమందరం కూడా ఎలా ఎంజాయ్ చేసాము అని మీ అందరికి కూడా తెలియాలి కదా అని చెప్పి ఈ వీడియోని నేను పోస్ట్ చేస్తున్నాను. అయితే విమెన్స్ డే నాడు మార్చ్ 8 నాడు మా స్కూల్లో ఉన్న ఒక మేడం, లక్ష్మీ మేడం వాళ్ళ కూతురు మ్యారేజ్ ఉంది బాలాపూర్ క్రాస్ రోడ్స్ దగ్గర. సో ఎలాగో మ్యారేజ్కి వెళ్తున్నాం కదా, ఉమెన్స్ డే రోజు కదా, మనం కూడా అందరం కొన్ని టెంపుల్స్కి వెళ్ళి విజిట్ చేసి వద్దామని చెప్పేసి ఇక మార్నింగ్ 8 o'clock 8:30కి అలా స్టార్ట్ అయిపోయాము. అలా వెళ్తూనే ముందుగా కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ విజిట్ చేసుకున్నాము. ఆ టెంపుల్కి వెళ్ళగానే నాకు మాత్రం ఎంతో ప్లెజెంట్గా అనిపించింది. అబ్బా, చాలా చాలా బాగుంది హనుమాన్ టెంపుల్ అని అనిపించింది. అయితే ఒక హనుమాన్ టెంపులే కాదు, అక్కడ ఇంకా శివాలయం ఉంది, అమ్మవారి టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఇంకా అంతేకాకుండా పూరి జగన్నాథ్ టెంపుల్ కూడా ఉంది. అక్కడ చూడండి అమ్మవారి టెంపుల్. ఇక ఇక్కడ చూడండి బయట శివలింగం. ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఆ లింగం పైన నీరు పోస్తున్నారు. ఒక చెంబు నీళ్ళు పోసినా చాలు అంటారు కదా, ఆ శివయ్యకి అలా పోస్తున్నారు. తర్వాత ఇక్కడ జగన్నాథ్ స్వామి టెంపుల్ కూడా ఉంది. ఇక టెంపుల్ దర్శనాలు అన్నీ చేసుకున్న తర్వాత కొన్ని పిక్స్ దిగేసి మేము అక్కడి నుంచి మా కలీగ్ వాళ్ళ పాప మ్యారేజ్ ఉంటే ఇంకా అక్కడికి వచ్చేసాము. బాలాపూర్ క్రాస్ రోడ్లో ఒక ఫంక్షన్ హాల్లో మ్యారేజ్. సో మ్యారేజ్ చేసుకొని అక్కడే లంచ్ చేసుకున్నాము. లంచ్ మాత్రం ఎక్సలెంట్, అసలు మేడం వాళ్ళు చాలా సూపర్గా పెట్టారు. ఇక అటు నుంచి అక్కడికి దగ్గరలో ఉన్న సాంఘీ టెంపుల్కి వెళ్ళాము. నేను సాంఘీ టెంపుల్ కూడా ఫస్ట్ టైం, ముందైతే చూడలేదు, ఫస్ట్ టైమే సాంఘీ టెంపుల్కి వచ్చాను. చూడండి ఇక్కడ కూడా అసలు ఎంతో ప్లెజెంట్గా అనిపించింది టెంపుల్ దగ్గరికి వెళ్ళగానే. ఇంకోటి ఆ టెంపుల్ చూడండి ఎంతో స్పేషియస్గా ఉంది. ఒక్కొక్క టెంపుల్ ఒక్కొక్క ప్లేస్లో చూడండి ఎంత స్పేషియస్గా ఉందో కదా. అయితే మేము వెళ్ళే టైంకి మధ్యాహ్నం 2 అలా అయ్యింది. ఆ టైంలో చాలా ఎండగా అనిపించింది, మొత్తం వేడిగా కాళ్ళు బాగా కాలాయి మాకు. ఇక ఆ టెంపుల్లో ఇంకోటి ఏంటంటే ఈ టెంపుల్లో ఫిలిం షూటింగ్స్ కూడా జరుగుతాయి అన్నారు. ఇంకా ఆ రోజు మాత్రం ఎటువంటి షూటింగ్ లేదు, చాలా ప్లెజెంట్గా ఉంది. ఇక అక్కడ శివాలయం, రామాలయం అందరిని దర్శించుకున్న తర్వాత కొంచెం చిన్న షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఉంటే కొన్ని చూసాము, కొన్ని కొన్నాము కూడా అక్కడే. తర్వాత అక్కడ కొన్ని రీల్స్ కూడా చేసుకొని అక్కడి నుంచి మేము అమ్మపల్లి వెళ్ళాలని నిర్ణయించుకొని వెళ్తున్నాము. అమ్మపల్లికి దగ్గరలోనే కొంచెం ఏదైనా వాటర్ చాలా తాగుదామనేసి ఇంకా కోకోనట్ వాటర్ అక్కడే ఉంటే కోకోనట్ వాటర్ తాగదామని వెళ్ళాము. ఇక్కడ చూడండి మా మేడం నీరజ మేడం అయితే తను ఎంతో ఫ్రీగా అందరినీ ఈజీగా పరిచయం చేసుకుంటారు. అలా పరిచయం చేసుకొని అందరికి కూడా మాకు కొబ్బరి బొండాలు ఇప్పించింది. అందరం కొబ్బరి బొండాలు తాగిన తర్వాత అమ్మపల్లి రామాలయం దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి, ఇది వచ్చేసి అమ్మపల్లి రామాలయం అండి. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే చాలామంది ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ప్రీ వెడ్డింగ్ షూట్స్కి చాలా ఫేమస్ టెంపుల్ ఇది, చూసింటారు అందరూ కూడా. చాలా చాలా మ్యారేజెస్లో పెడుతుంటారు కదా, వాళ్ళ వీడియోస్లో చూశాను అన్నట్టు సేమ్ ఈ ప్లేసెస్ అండి. ఈ టెంపుల్ కూడా నేను ఫస్ట్ టైమే వెళ్ళడం జరిగింది. చూడండి ఇదంతా కూడా, కాకపోతే ఇప్పుడు ఏదో రిపేర్ జరుగుతుంది అని చెప్పి కొన్ని రోజుల వరకు షూటింగ్స్ని అన్నిటినీ కూడా ఆపేశారు. ఇక ఎవరిని కూడా అటు వెళ్ళనివ్వట్లేదు. అటు తర్వాత అమ్మపల్లి టెంపుల్, రామాలయం టెంపుల్ దగ్గరే కాసేపు కూర్చొని అటు నుంచి అక్కడికి దగ్గరలో ఉన్న కలకత్తా కాళీమాత టెంపుల్ అంటే ఇంకా అటు కూడా వెళ్ళాము. చూడండి ఆ టెంపుల్కి ముందర కొలను, ఆ కొలంలో బాతులు, డక్స్ ఉన్నాయి. ఎంత బాగా అనిపించిందో మాకైతే ఆ వ్యూ అనేది. చూడండి ఇది వచ్చేసి కోల్కతా కాళీమాత టెంపుల్. అసలు ఇలాంటి ఒక టెంపుల్ మన దగ్గర ఉంది అని కూడా నాకు తెలీదు. నేను ఈ రోజున వెళ్ళిన ప్రతి ఒక్క టెంపుల్ కూడా అన్నీ ఫస్ట్ టైం వెళ్ళడం జరిగింది. ఎంత మంచి టెంపుల్ అంటే అసలు అమ్మవారిని చూస్తుంటే కూడా అసలు మర్చిపోలేము ఇక అమ్మవారి ఆ ఫేస్ని.
అక్కడే శ్రీకృష్ణ టెంపుల్, సాయిబాబా టెంపుల్ అన్ని టెంపుల్స్ కూడా ఉన్నాయి. చూడండి ఇది వచ్చేసి కోల్కతా కాళీమాత టెంపుల్ వ్యూ, శివాలయం. ఇది చూడండి అమ్మవారు, కోల్కతా కాళీమాత అమ్మవారు. అక్కడి నుంచి అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకొని అక్కడే కొన్ని పిక్స్ కూడా దిగేసాము మేము. అక్కడ కొన్ని రీల్స్ కూడా చేసుకున్నాము. అసలు మేమందరం ఉమెన్స్ కలిసి ఈ రకంగా ఎంజాయ్ చేయడం మాకు మాత్రం ఎంతో హ్యాపీగా అనిపించిందండి. చాలా బాగా ఎంజాయ్ చేశాము. అదే కోల్కతా కాళీమాత టెంపుల్లో శివ కుటుంబం అనే టెంపుల్ ఒక దగ్గర ఉంది. చూడండి ఇది ఆ శివ కుటుంబం. అక్కడికి కూడా వెళ్ళేసి కొన్ని పిక్స్ అయితే దిగాము. చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈ ఉమెన్స్ డేని మేము మాత్రం. ఇక అటు నుంచి మంచిరేవుల దగ్గర శివాలయం అట. అసలు ఎప్పుడుదో పురాతనమైన ఆలయం, చాలా చాలా బాగుంది ఆలయం. గుట్టల మధ్యలో శివలింగం ఉంటుంది. ఇంకా అక్కడ వచ్చేసి 2 నందులు కూడా ఉంటాయట. అంటే ఒక నంది ఊరుని కాపాడుతూ ఉంటుంది అని అనేవాళ్ళట వెనకటికి. అక్కడ మాత్రం వీడియో తీయలేదు. ఇది బయట అన్నట్టు ఈ ప్లేస్. వీడియో తీయనివ్వరు కదా, సో అక్కడ తీయకుండా ఇలా బయటికి వచ్చిన తర్వాత కొన్ని పిక్స్ తీసుకున్నాం. అప్పటికే మాకు టైం కూడా బాగానే అయిపోయింది, 7 అయింది. ఇంకా అక్కడి నుంచి జగన్నాథ టెంపుల్ కూడా ఉందండి ఆ పక్కకే. స్వామి జగన్నాథ్ టెంపుల్ని కూడా దర్శించుకున్నాము. ఇవన్నీ కూడా పురాతనమైన ఆలయాలు. అసలు ఇంత మంచి టెంపుల్స్ మన దగ్గర వదిలిపెట్టుకొని మనం ఎక్కడెక్కడికో వెళ్ళి చూస్తున్నాం కదా అనిపించింది నాకు. ఇంకా ఫైనల్లీ గండిపేటలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి రావడం జరిగింది. అక్కడ సాయిబాబా టెంపుల్ కూడా ఉందండి. చూడండి ఎంత బాగుంది కదా. నిజంగా సాయిబాబానే ఈ రకంగా పడుకున్నారా అనిపిస్తుంది కదండి ఆ విగ్రహం చూస్తుంటే. నేను మాత్రం టెంప్ట్ అయిపోయానండి, చాలా బాగా అనిపించింది. సో ఫ్రెండ్స్, ఈ రకంగా నేను మా ఫ్రెండ్స్ అంటే మా కలీగ్స్ అందరం కూడా ఈ ఉమెన్స్ డే రోజున చాలా బాగా ఎంజాయ్ చేసాము. మార్నింగ్ 8:30 టు మళ్ళీ మేము ఇంటికి వచ్చేసరికి నైట్ 9 అయ్యింది. కానీ నేను ఇదంతా వీడియో ఎందుకు పెట్టానంటే అందరికీ తెలియాలి మన దగ్గర కూడా ఇంత మంచి మంచి టెంపుల్స్ ఉన్నాయి. మనం ఇంకా తెలియని వాళ్ళం చాలా ఉన్నాము. ఫర్ ఎగ్జాంపుల్ నేనే అండి, నాకు ఏ టెంపుల్స్ కూడా ఇవన్నీ ఇక్కడ ఉన్నాయని తెలీదు. ఇలా మా మేడం ఉదయ్ కుమారి మేడం గారు చాలా బాగా ట్రిప్స్ వేస్తూ ఉంటారు. ఇలా డివోషనల్ ట్రిప్స్ తనకి బాగా ఐడియా ఉంది. సో అలా తన ద్వారా మేము ఇవాళ ఈ టెంపుల్స్ అన్నీ కూడా హైదరాబాద్లో ఈ టెంపుల్స్ అన్నీ విజిట్ చేశాము. థ్యాంక్ యూ.